మా కేబినెట్లో అందరూ త్రాగుబోతులే అని ఒప్పుకున్న ఏపీ మంత్రి. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ 9వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా నిర్వహించిన 3వ ప్లీనరీ గతంలో ఎన్నడూ లేని విధంగా సక్సెస్ కావడంతో అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన నేతలు, మంత్రులు, ఆఖరికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఏమి మాట్లాడాలో అర్థం కాక వైసీపీపై దిగజారి మరీ నిందలు వేస్తూ విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో అక్రమాస్తుల కేసులో దాదాపు 18 నెలలు జైలు జీవితం గడిపిన వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తన వదిన కాపురం ఎలా చేస్తుందో ఆయన సోదరి షర్మిల తెలుసుకోవాలని అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తానని చెప్పిన జగన్ మొట్టమొదట తన పక్కన ఉన్న వాళ్లతో మద్యం మాన్పించాలని, తమ పార్టీ నేతలతో మద్యం వ్యాపారం కూడా మాన్పించాలని ఆయన సూచించారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని జగన్ హామీ ఇస్తే మరి అధికారంలో ఉన్న మీరు ఎందుకు నిషేధించడం లేదు అంటే మీ కేబినెట్లో అందరూ త్రాగుబోతులే ఉన్నారు అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులో జగన్ 18 నెలలు ఉన్నారు, కానీ తప్పు చేసి కాదు అని ఆయన 46 కేసుల్లో 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకుని అడ్డమైన రాజకీయాలు చేస్తూ సిగ్గు శరం లేకుండా చంద్రబాబు బ్రతుకుతుంటే లేనిది నీతి నిజాయితీలతో ఉంటున్న తమ అధినేత బయట ఉండటంలో తప్పు లేదు కదా. అయినా మీకు అధికారం ఉంది, దమ్ముంటే వాటిని నిరూపించాలి. దమ్ముంటే మీరు ముందు మద్యం నిషేధం చేయండి అని, లేకపోతే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, మద్యం నిషేధించడం ఖాయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. For more videos, please subscribe our channel.